నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కువైట్ లోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను అరెస్ట్ చేశామని అధికారులు తెలియజేశారు. అలాగే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 20 ఆదివారం నుంచి ఏప్రిల్ 26వ తేదీ శనివారం మధ్య కువైట్ దేశవ్యాప్తంగా 1637 భద్రతా తనిఖీలు నిర్వహించామని చెప్పేసి నేరారోపణలకు కావలసిన వాంటెడ్ క్రిమినల్ లిస్టులో ఉన్న 6 మందితో సహా వివిధ దేశాలకు సంబంధించిన 94 మంది ప్రవాసులను అరెస్టు చేశామని అధికారులు వెల్లడించారు. అలాగే అదనంగా స్పాన్సర్ల నుంచి కువైట్ యజమానుల నుంచి పారిపోయిన వివిధ దేశాలకు చెందిన 79 మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పేసి కువైట్ లో ఎటువంటి అనుమతి పత్రాలు కానీ అకామా కానీ ఎటువంటి పత్రాలు లేని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని దాదాపు 150 మంది దాకా అరెస్టు చేశామని చెప్పి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ప్రవాసులను లక్ష్యం చేసుకుని అకామా లేని వారు కానీ చట్టవిరుద్ధంగా కువైట్ లో నివసిస్తూ ఉన్నవారు కానీ అటువంటి వారిని గుర్తించి అధికారులైతే అరెస్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ తీసుకుని ఫింగర్ వేసి ఇండియాకు రావడం మంచిది. పోలీసులు అరెస్ట్ చేసినా కానీ ఫింగర్ అయితే పడుతుంది. కాకపోతే పోలీసులు అరెస్ట్ చేయడం వేరు, మనంతటకు మనం స్వచ్ఛందంగా కువైట్ దేశంను వదిలి వచ్చేయడం వేరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.